అందరికీ మర్నాత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఆత్మీయ పాఠాలలో ఈరోజు 10వది. ఈ యొక్క ఆత్మీయ పాఠము ద్వారా మనము ఏం నేర్చుకుంటామంటే కుష్ఠిరోగి చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన యేసయ్య అంగీకరించారా లేదా? ఒకవేళ అంగీకరిస్తే ఆ కుష్ఠిరోగి ఏం చేశారు అనేటువంటి ఈ 3 విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాము. ఈ యొక్క ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా అనేక మందికి సువార్త అందుతుంది, ఆత్మీయ జీవన వృద్ధికి కూడా తోడ్పడుతుంది. మరణాత. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంని మనం చూసినట్లయితే ఒక కుష్ఠిరోగి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి రాగానే ఏం చేశారంటే మోకరించి మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను ఏం చేశారంట వేడుకొన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మోకాళ్ళ మీద ప్రార్థన అనేది చేయాలి. ఇంకా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పాడు. ఈ యొక్క మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే అన్ని విషయాలలో మనము యేసయ్యకి ఏం పాస్ చేస్తాం? ఆర్డర్ పాస్ చేసేస్తూ ఉంటాం. ఏమని? యేసయ్య ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది నా జీవితంలో జరగాల్సిందే అన్నట్లు మన ప్రార్థనలో ఏమి ఉండదు. నీ చిత్తమైతే ప్రభువా ఇది నా జీవితంలో జరిగించు అనేది ఉండదు. ఇది నాకు కావాలి అని మాత్రమే మనం అడుగుతాం. ఈ యొక్క కుష్ఠిరోగి చేసినటువంటి ప్రార్థన ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే అనేటువంటి పదాన్ని మన ప్రార్థనలో వాడుకలో మనం వాడుకోవాల్సిన వారమై ఉన్నాము. అప్పుడు యేసయ్యకి ఆ ప్రార్థన అనేది ఏమైపోయిందంట? కనికర పడిపోయారంట యేసయ్య. చెయ్యి చాపేసి వెంటనే వారిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా ఉండు అని చెప్పారంట. చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క కుష్ఠరోగం ఏమైపోయింది? అతన్ని విడిచి వదిలేను అని మనకి యొక్క వాక్యం ద్వారా మనకి కనిపిస్తూ ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్పారు? ఇది ఎవరితో చెప్పొద్దు, నీవు యాజకుని యొద్దకు వెళ్ళి ఏం చేయాలంట? కనపరుచుకుని నీ దేహాన్ని కనపరుచుకుని నీవు శుద్ధుడు అయ్యావు కదా, మోషే నియమించిన కానుకలను సమర్పించు అని ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని ఏం చేశారంట? పంపించి వేశారు. అయితే వాడేం చేశాడు? ఆ యొక్క ఆనందాన్ని యేసయ్య తన జీవితంలో చేసినటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క ప్రభావాన్ని, నా జీవితంలో ఇంక ఇది జరగదు అనేటువంటి ఒక తీర్మానము కలిగినటువంటి ఆ కుష్ఠరోగి తన యొక్క కుష్ఠరోగము పోయింది కనుక అతను ఏం చెప్పలేకుండా ఉండలేకపోయాడు. విస్తారముగా ఈ యొక్క సంగతిని గూర్చి ప్రకటించాడు, ప్రచురం చేసి చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన పట్టణములో బహిరంగముగా ప్రవేశించలేకుండా, అంటే ఎంత ఇదిగా చెప్పేశారంటే యేసయ్య ఆ యొక్క పట్టణంలో కనిపించకుండా చాటుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలోనికి వచ్చింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుతాన్ని బట్టి. మరి ఎన్నెన్నో మేలులు పొందుకుంటున్నటువంటి మనం ఏం చేస్తున్నాం? యేసయ్య గురించి ఎంతమందికి చెప్తున్నాం? రోజు గడిచినది మొదలుకొని ఎన్నో గండములు మన మీద నుండి దాటిపోచేస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నామా? తెలియచేసి యేసయ్య మన జీవితంలో చేసినటువంటి ఈ మేళ్లను గురించి ఎంతమందికి చెప్తున్నాం? ఎంతమందిని క్రీస్తు యొక్క నిత్య జీవంలోనికి నడిపించగలుగుతున్నాం అనేది ఈ యొక్క మాట ద్వారా మనకి మనం పరీక్ష చేసుకుందాం. మొదటిగా కుష్ఠిరోగి యేసయ్య ఎదుటికి రాగానే మోకరించాడు. దాని తర్వాత నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమని అడిగారు. ఈ యొక్క 2 మాటలు యేసయ్యని కనికరపడేలాగా చేసినాయి. మనము దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు మోకరించి దేవా నీ చిత్తమైతే అని మనం ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు దేవునికి
మన మీద కనికరపడి మనకి ఏ కార్యమైతే అవసరమో, మనకు ఏవి అవసరమో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు చేయగలుగుతారు. అందరికీ మరణాత.